నమస్తే, వెల్కమ్ టు న్యూ ట్రెండ్స్. ఇవాళ న్యూ ట్రెండ్స్ ప్రోగ్రాంలో భాగంగా మనమైతే భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం. సో చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సమ్మర్ వచ్చిందంటే ఎక్కువగా గుర్తొచ్చేది ఈ ఎగ్జిబిషన్ అనమాట. సో అందరూ వర్క్లో కానీ స్కూలు కాలేజెస్ ఇవన్నీ కూడా హాలిడేస్ కాబట్టి సో ఎంజాయ్ చేయడానికి కొంచెం రిలీఫ్ అవ్వడానికి ఇట్లాంటి ఎగ్జిబిషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో మన తిరుపతిలో ఈ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఎన్నో ఇయర్స్ నుంచి సమ్మర్ అయితే చాలు వచ్చేస్తుంది అనమాట. సో ఇవాళ కూడా కొత్త కాన్సెప్ట్తో అయితే వచ్చేసింది. ఆల్రెడీ 10 days అయింది స్టార్ట్ అయ్యి. సో ఈ సమ్మర్ అంతా ఉంటుందన్నమాట. సో అందరూ తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. అండ్ మెయిన్గా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే కాశ్మీర్లో ఎలా ఉంటుంది, ఐస్ ఇగ్లూస్ కావచ్చు, ఇంకా ఐస్ బేర్స్ కావచ్చు, సో వాటర్ అన్నీ మనకి సేమ్ కాశ్మీర్లో ఎలా ఉంటుంది లొకేషన్ అలానే ఉంటుంది అనమాట. సో ఆ ఫీల్ మనకు రావాలని చెప్పి సేమ్ అదే కాన్సెప్ట్తో ఇక్కడైతే రెడీ చేసేసారు. సో మీరు కూడా ఇక్కడికి తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. మనం లోపలికి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయి స్పెషల్వి అన్నీ లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాం. వచ్చేయండి. ఓకే, మనం డిబిఆర్ హాస్పిటల్ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం. భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్లవర్ గార్డెన్ ఉందన్నమాట. సో మొత్తం గార్డెన్ అంతా ఫ్లవర్స్ ఎలా అయితే ఉంటాయో అండ్ ఇదంతా ఓల్డ్ మోడల్, ఒక 50-100 years బ్యాక్ ఎలా ఉంటుంది అలాగే డెకరేషన్ అయితే కూడా ఓల్డ్ మోడల్ జీప్కి ఫుల్ ఫ్లవర్స్ పెట్టి ఎంత క్లాస్గా లుక్ అయితే ఉంది. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అనమాట. సో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ తీసుకుంటున్నారు. సో స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇదైతే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా కాశ్మీర్లో ఉన్నట్టు అన్నీ ఉన్నాయన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా మనం తెలుసుకుందాం. రైట్. ఓకే, చూస్తున్నాం కదా భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ లోపల అయితే ఎంత చక్కగా కాశ్మీర్ లొకేషన్ సేమ్ అలానే అనిపించేలాగా మొత్తం రెడీ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐస్ హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆ ఐస్ హౌస్లో ఒక ఫ్యామిలీ అయితే చాలా నీట్గా ఒక ఫ్రేమ్ ఎంత బాగుందో ఒకసారి చూడండి. వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అని. హాయ్ అండి. హాయ్, మీ పేరు? చరిత. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి ఎమ్మర్పల్లి. ఓకే అండి, ఎలా అనిపిస్తుంది ఈ ఎగ్జిబిషన్ మొత్తం? ఇప్పుడే వచ్చాం, మేము చూస్తున్నాం, చాలా బాగా అనిపిస్తుంది. నార్మల్గా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్తో అయితే కూడా వస్తూ ఉంటారు కదా. సో మీకు లాస్ట్ ఇయర్ కూడా వచ్చున్నారా? జలకన్యలు అవి ఇవి పెట్టున్నారు. సో ఇది పిల్లలకంతా చాలా బాగా నచ్చుతుంది కదా. అవును, అందరూ ఫ్యామిలీ అంతా వచ్చి చూడొచ్చు. ఓకే, విన్నారు కదా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. మెయిన్గా పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగా ఉంటుంది అనమాట. సో ఈ సమ్మర్లో ఎక్కువ టయర్డ్ అయిపోయి స్వెట్ వీటి వల్ల కూడా చాలా ఇబ్బంది పడతారు. సో అలాంటి వాళ్ళకి చల్లగా కూల్గా ఇలాగా ఐస్తో చేసినట్టుగా చాలా బాగా అనిపిస్తుంది. ఏసీలు కూడా పెట్టారు సేమ్ అదే ఫీల్ రావడానికి. సో మనం ఇంకా లోపలికి వెళ్ళి చూసుకుందాం. ఇంకా హార్ట్ షేప్లో ఇంకా ఫుల్ ఫ్లవర్స్తో ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ ఆఫ్ డెకరేషన్స్ అయితే కూడా ఉన్నాయన్నమాట. మనం అన్నీ చూస్తూ వెళ్దాము. ఇంకా పెద్ద హార్ట్ షేప్తో ఫ్లవర్స్తో కూడా బాగా అరేంజ్ చేస్తున్నారు. ఐస్ హౌసెస్ కావచ్చు, ఇగ్లూస్ కావచ్చు, సో అన్నీ ఉన్నాయి. ఇంకా మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్లో ఒక్కొక్కటి ఒక్కొక్క చాలా అంటే చాలా బాగున్నాయి. అంత అందంగా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ప్లేసెస్ కావచ్చు. సో మనకి సేమ్ కాశ్మీర్లో ఎలా ఉందో అలాగా మనకి అనిపించాలి అన్నట్టుగా ఆ ఫీల్తో సో డెకరేషన్స్ అన్నీ కూడా అలా చేస్తున్నారనమాట. సో ఇంకా మెయిన్ ఇక్కడ జలకన్నులది పెట్టున్నారనమాట. లాస్ట్ టైం ఇదే స్పెషల్ థీమ్ అయితే కూడా పెట్టున్నారు. సో ఈ ఇయర్ అయితే ఒక ప్లేస్లో అయితే కూడా పెట్టున్నారు. సో జలకన్నులు అది చూడడానికి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అది చూసి. అంటే లేడీస్ కొంతమంది నీళ్ళల్లో అలా ఉండి సేమ్ జలకన్నులు ఎలా ఉంటారో అలానే వాళ్ళు రెడీ అయ్యి ఇలా అయితే కూడా ఉన్నారనమాట. సో ఒకసారి మనం కూడా అది చూసేద్దాము. సో వాళ్ళకంతా ఎలా అనిపించింది అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం.
ఎగ్జిబిషన్లో ఇంతసేపు థీమ్ అయితే కూడా చూసామన్నమాట. సో కాశ్మీరీ థీమ్. సో దాని తర్వాత లోపలికి ఎంటర్ అయితే ఇంకా మనకు కావాల్సిన నీడ్స్, లేడీస్కి కావాల్సిన రబ్బర్ బ్యాండ్స్ కావచ్చు, హెయిర్ క్లిప్స్ కావచ్చు, సో ఇంకా డ్రెస్సెస్లో అబ్బాయికి టీ షర్టు, అమ్మాయిలకి ప్యాంట్స్, కుర్తీసు అన్ని రకాలవి. సో వాళ్ళందరూ తెచ్చి సపరేట్గా సెక్షన్స్ పెట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ సేల్ చేయాలని చెప్పి, సో మన తిరుపతి ప్రజలే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా వాళ్ళకి నీడ్స్ ఉండేటివన్నీ ఇక్కడ మనకి పెట్టున్నారు. ఇంకా నెక్లెసెస్ కావచ్చు, స్టిక్కర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. ఇంకా గేమింగ్ జోన్స్ ఉంటాయన్నమాట. సో రింగ్ జోన్ కావచ్చు, బాల్ జోన్ కావచ్చు, సో ఇలాంటివి జోన్స్ అనేవి చాలా ఉన్నాయి గేమ్స్. సో మనం గెలుచుకోవచ్చు కూడా. సో అక్కడ వాళ్ళు ఎంత నెంబర్ ఇస్తారో అట్లాంటివి తెచ్చుకుంటే, ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా అన్ని రకాల అప్పలాలు కావచ్చు, బజ్జీలు కావచ్చు, సో అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్. ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, సో అన్నీ మనకి ఇక్కడ ఎగ్జిబిషన్లో అయితే కూడా ఎంటర్టైన్మెంట్గా చాలా హ్యాపీగా పిల్లలు పెద్దలు అందరూ రిలాక్స్ అవ్వడానికి మనకి ఇక్కడ అన్ని అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి. సో ఈ సమ్మర్ సందర్భంగా ఇంత మంచి థీమ్తో అయితే కూడా భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ వాళ్ళు అయితే కూడా వచ్చేసారనమాట. సో తప్పకుండా విజిట్ చేయండి. ఓకే, మనం భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్లో చూస్తున్నాము. మొత్తం కాశ్మీరీ థీమ్ కావచ్చు, సో ఇక్కడ డెకరేషన్స్ కావచ్చు, అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన నీడ్స్ కూడా చాలా షాప్స్ అయితే కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ స్పెషల్గా మనకి ఒక వేవ్ గ్లో అనే బ్రాండ్తో మనకు కావాల్సిన లేడీస్కి కావాల్సిన క్రీమ్స్ కావచ్చు, హెయిర్ ఆయిల్ కావచ్చు, మొత్తం 8 ప్రోడక్ట్స్తో మనకి ఇక్కడ ఒక సార్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆయన రాజ్ కుమార్ సార్, డాక్టర్ రాజ్ కుమార్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను తిరుపతి నుంచి అండి, ఇక్కడ లోకల్ ఓన్లీ. మీ ఓన్ బ్రాండ్ సార్ ఇది వేవ్ గ్లో? అవునండి, ఇది వేవ్ గ్లో అనేది నా ఓన్ బ్రాండ్ అండి. మేము ఓన్గా కాస్మెటిక్స్ రెడీ చేసి ఇక్కడ తిరుపతి ప్రజలకి అండ్ ఆల్ ఓవర్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఓకే, ఏ ఐటమ్స్ ఉన్నాయి సార్? సో ఇప్పుడు నా దగ్గర రైట్ నౌ ఒక 8 ఐటమ్స్ రెడీ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. ఫస్ట్ వన్ వచ్చేసి యాంటీ ఏజింగ్ క్రీమ్. ఇది ఉమెన్స్కి నైట్ టైం పూసుకోవడానికి అండ్ వాళ్ళ ఏజ్ని రివర్స్ అవుతుంది. అండ్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి స్కిన్ వైట్నింగ్ క్రీమ్. ఇది ఇన్స్టెంట్ బ్రైట్నెస్ ఇవ్వడంతో పాటు ఒక రకంగా జనాలకి యూజ్ చేసే వాళ్ళకి స్వెట్ తక్కువ రావడము, అట్ ద సేమ్ టైం స్కిన్ని లోపల నుంచి లైట్గా రిపేర్ చేసుకుంటూ వస్తుంది. ఇది న్యాచురల్ ప్రోడక్ట్ అని స్లోగా రిపేర్ చేస్తూ వస్తుంది. దాని తర్వాత మనకి ఫేస్ వాష్ ఉందండి, విటమిన్ సి అండ్ ఈ ఫేస్ వాష్ ఉంది. అండ్ కొరియన్ స్కిన్ గ్లో అంటారు కదా, ఆ కొరియన్ స్కిన్ గ్లో కోసం ఇది ఎక్కువ యూజ్ చేస్తారు. దాని తర్వాత సేమ్ కొరియన్ స్కిన్ గ్లో కోసం రైస్ వాటర్ అండి, రైస్ వాటర్ టోనర్ మన ఫౌండేషన్ వేసే ముందు ఇది యూజ్ చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆనియన్ అండ్ ఫెనుగ్రిక్ షాంపూ. ఇది జస్ట్ ఒక 2 times మీరు యూజ్ చేశారంటే కింద మీకు పూర్తిగా డాండ్రఫ్ అనేది లేకుండా పోతుంది. ఒక 1 week 10 days మీరు యూజ్ చేయకపోయినా, హెడ్ బాత్ చేయకపోయినా కానీ ఎటువంటి ఇష్యూస్, డాండ్రఫ్ రిపీట్ అవ్వడం కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. దీని తర్వాత దీనికి కాంబినేషన్లో మనకి బ్రింగ్రాజ్ హెయిర్ ఆయిల్ ఉంది. ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తే కింద పూర్తిగా హెయిర్ లాస్ అనేది 100% తగ్గిపోతుంది అండ్ న్యూ హెయిర్ రావడం అండ్ అట్ ద సేమ్ టైం కొత్తగా స్టార్ట్ అయ్యే వైట్ హెయిర్ దాన్ని ఇది కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది. పూర్తిగా ఆపేయదు, కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మన సమ్మర్లో ఎక్కువ అవసరం ఉండే సన్ స్క్రీన్ అండి. ఇది న్యాచురల్ సన్ స్క్రీన్. ఇది యూజ్ చేయడం వల్ల ఎటువంటి ట్యాన్ అవ్వడం కానీ వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అది సన్ నుంచి 100% ప్రొటెక్షన్ వస్తుంది. అండ్ ఫైనల్లీ నా దగ్గర ఉన్న అన్నిట్లో కన్నా తక్కువ కాస్ట్ ఉండేదండి శాండిల్ అండ్ సాఫ్రాన్ డీటాన్ సోప్. ఈ సోప్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది హైడ్రేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు క్రీమ్స్ వాడకపోయినా కానీ సోప్ వల్ల కుదిరినంత వరకు స్కిన్ హైడ్రేట్ అయ్యి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఈ 8 ప్రోడక్ట్స్ అనేది మేము ప్రస్తుతానికి రిలీజ్ చేసాము అండ్ ఇన్ ఫ్యూచర్లో ఇంకో 15 ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తాము. వీఆర్ లుకింగ్ ఫర్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ ఆల్ ఓవర్ ఇండియా. సార్ ఈ మీ ఓన్ బ్రాండ్ అంటున్నారు కదా, సో ఈ ప్రిపరేషన్స్ కానీ ఇండస్ట్రీ కానీ సో ఇవన్నీ ఎక్కడ జరిగాయి? సో షాప్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇవి వచ్చేసండి మేము యాక్చువల్లీ రాజస్థాన్లో మా ప్లాంట్ ఉంది. సో రాజస్థాన్ ప్లాంట్లో మేము ప్రిపేర్ చేసి అక్కడి నుంచి ఆల్ ఓవర్ ఇండియాకి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అండ్ తిరుపతిలో నేను ఉంటాను కాబట్టి ఇక్కడ నేను తిరుపతిలో మొత్తం నేను చూసుకుంటున్నాను. అండ్ మాది శెట్టిపల్లి.
సో మీరు ప్రోడక్ట్స్ ఒకవేళ తీసుకోవాలి లేదా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలనుకున్నా కానీ మీరు డైరెక్ట్గా నన్ను సంప్రదించవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారు కదా, దాని గురించి. సో భువనేశ్వర్ ట్రేడ్ ఫెడ్ ఎగ్జిబిషన్లో పెట్టడానికి మెయిన్ రీజన్ అండి, నాట్ సేల్స్ అవుతాయని కాకుండా మెయిన్లీ వీఆర్ గెటింగ్ ద ప్రమోషన్ థింగ్. మా బ్రాండ్ని మేము ప్రమోట్ చేస్తున్నాము, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ప్రమోట్ జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రమోట్ జరుగుతుంది. సో డైలీ 1000 to 1500 మెంబర్స్ మా బ్రాండ్ని చూస్తున్నారు అండ్ కొంతమంది తీసుకుంటున్నారు. నచ్చిన వాళ్ళు వీ హ్యావ్ ద వెబ్సైట్, మా వెబ్సైట్లో మాకు రిటర్న్ ఆర్డర్ పెడుతున్నారు. వాళ్ళు కావాల్సిన వాళ్ళంతా వెబ్సైట్లో తీసుకుంటున్నారు నెక్స్ట్ టైం నుంచి డైరెక్ట్ పీపుల్. అండ్ మేము డైరెక్ట్గా కస్టమర్స్కి 30 to 50% ఆఫర్ ఇస్తున్నాము బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ డేస్. సండే అయితే తగిన 1+1 ఆఫర్ కిందకి ఇస్తున్నాము అండ్ నార్మల్ డేస్లో అయితే 30% or 40% ఆఫర్ ఇస్తున్నాము. సో డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చే ఆఫర్ డైరెక్ట్గా ఇక్కడ ఇస్తున్నాము. అండ్ మా ప్రోడక్ట్స్ వచ్చేసి మీకు సిటీ మార్ట్లో కూడా మా ప్రోడక్ట్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఎనీ 4 బ్రాంచెస్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఓకే, మనం భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో కాశ్మీర్ థీమ్ కావచ్చు, జలకన్యలు కావచ్చు, ఇంకా ఫ్లవర్ గార్డెన్ కావచ్చు, సో ఎన్ని ఐటమ్స్ అయితే చూస్తున్నాం. ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా గేమ్స్ కావచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ గేమ్స్ ఆడుకోవడానికి గేమింగ్ జోన్స్ ఇంకా అన్నీ మనం చూస్తున్నాం. సో ఇక్కడ రివ్యూ చెప్పడానికి కొంతమంది ఉన్నారనమాట, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు నాగమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి. ఇక్కడేనా? ఓకే. సో ఈ భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఎలా అనిపించింది? ఈ గేమ్స్ అన్నీ మీకు ఏదనిపించింది? బాగుంది ఎగ్జిబిషన్ అయితే. మేము ప్రతి ఇయర్ వస్తాం పిల్లల్ని తీసుకొని. వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, స్నాక్స్ బాగా తింటారు, మాకు బాగా ఖర్చు పెట్టిస్తారు. మీకు ఏది నచ్చింది ఎక్కువగా ఇందులో? షాపింగ్, జైంట్ వీల్ ఎక్కారా ఏదన్నా? ఎక్కారు, జైంట్ వీల్ ఎక్కారు పిల్లలు. షాపింగ్ చేసాము. ఇప్పుడు ఇది ట్రైన్ ఎక్కుతున్నారు పిల్లలు. ఓకే, ఇంకా ఏమేమి ఐటమ్స్ వచ్చాయి? కాశ్మీర్ థీమ్ చూసారా? అది బాగుందా? బాగుంది. జలకన్నెలు, స్నో అన్నీ బాగున్నాయి. వీళ్ళందరూ మీ పిల్లలేనా? కొడుకు, కూతురు, చెల్లి కూతురు, ఇంకొక చెల్లి కొడుకు. సరే అండి, థ్యాంక్ యూ. ఓకే, విన్నారు కదా. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా రివ్యూస్ ఇస్తున్నారు, ఎంత బాగున్నాయని చెప్పి. సో ఈ సమ్మర్ సందర్భంగా అందరూ ఎక్కడి నుంచో వస్తారు, బయట నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉండే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కొంచెం రిలాక్స్గా ఉండాలంటే ఈ సమ్మర్లో ఈ భువనేశ్వర్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ చాలా రిలీఫ్ అయితే ఇస్తుంది అనమాట. సో గేమ్స్ విషయంలో కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో చాలా హెల్ప్ఫుల్గా అయితే కూడా ఉంటుంది. సో తప్పకుండా మీరు మీ ఫ్యామిలీతో కూడా విజిట్ చేసి ఎంజాయ్ అయితే చేయండి. భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ని ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి శ్రీనివాస్ గారు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తూ ప్రతి ఇయర్ ఏదో ఒక స్పెషల్ థీమ్తో ఇక్కడ తిరుపతి ప్రజలను అయితే కూడా అట్రాక్ట్ చేస్తున్నారు. సో ఆ విషయం మనందరికీ తెలిసిందే. సో ప్రెజెంట్ మనం లోపలైతే అన్నీ చూసాం, గేమ్స్ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, సో అన్నీ మనకి యూజ్ అయ్యేవి కావచ్చు. ఈ సమ్మర్లో చాలా బాగా ఎంజాయ్ చేయడానికి అన్నీ అయితే ఉన్నాయి. సో ప్రెజెంట్ మనకు ఆ శ్రీనివాస్ గారు మనవడు ఇక్కడే ఉన్నారు. ఒకసారి అబ్బాయితో మాట్లాడదాం. తను ఇక్కడ ఆల్రెడీ ఒక బ్రౌనీస్ ఆ సెక్షన్ అయితే కూడా ఆ అబ్బాయి మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. సో తనకి ఇంత టాలెంట్ ఉంది. సో ఆ అబ్బాయి మాట్లాడతానని అంటున్నాడు. ఒకసారి అబ్బాయితో మాట్లాడదాం. హాయ్. హాయ్, నీ పేరు? నా పేరు చరణ్ సాయి. మా తాతగారు ఇది 20 ఇయర్స్గా నడుపుతున్నారు. లాస్ట్ టైం అయితే అయోధ్య ఎగ్జిబిషన్ వేశారు. ఈ టైం అయితే కాశ్మీర్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్ అలా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఫుడ్ సెక్షన్లో నేను ఇక్కడ అన్నీ చేస్తా అంట. ఎందుకు బ్రౌనీ సెక్షన్ ఎంచుకున్నావు? నాకు అది నచ్చుతుంది. ఓకే, ఇంకా గేమ్స్లో నీకు ఏది నచ్చింది? జెయింట్ వీల్, కొలంబస్.
బ్రేక్ డ్యాన్స్. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే చూసుకుంటూ ఎవ్రీ ఇయర్ వస్తా, సమ్మర్ హాలిడేస్కి వస్తా, మళ్ళీ అంటే చేస్తా. ఫుల్ సపోర్ట్ చేస్తాం. తాతకి సపోర్ట్ చేస్తా. థ్యాంక్స్. ఓకే, విన్నారు కదా, చిన్న పిల్లోడు అయినా కూడా తన ఈ ఏజ్ నుంచే ఇవన్నీ తెలుసుకొని నేర్చుకుంటూ తనకు నచ్చిన సెక్షన్ని మెయింటైన్ చేస్తూ సో ఇలాగ అందరికీ ఇండైరెక్ట్గా సేవ చేసినట్టే లెక్క అనమాట. సో ఈ ఎగ్జిబిషన్ అందరినీ కూడా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మనం కూడా చాలా అయితే కూడా చూసాము, చాలా తిరిగాము, చాలా బాగా ఎంజాయ్ అయితే కూడా చేసాం. సో మరికొన్ని ఉన్నాయి, చూసేద్దాం. ఓకే, తిరుపతి DBR పక్కనున్న భువనేశ్వర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఎంత చక్కగా అయితే కూడా ఉందో మనం చూసాం. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్పెషల్ థీమ్తో మన తిరుపతి ప్రజల మన్ననలు అయితే పొందుతున్నారు. సో మన ఆర్గనైజర్ శ్రీనివాస్ గారు అయితే ప్రజెంట్ మనతోనే ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సో ఆయనకి ఈ థాట్ ఎలా వచ్చింది, అసలు ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మేము గత 35 ఏళ్ళుగా తిరుపతిలో భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషను ROB జంక్షన్ బస్ స్టాండ్ ఆపోజిట్ పెడతా ఉన్నాము. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చేసి ఈ గ్రౌండ్లో మోర్ దెన్ 11 ఇయర్స్ అయింది. ఇక్కడికి వచ్చి ఈ 11 సంవత్సరంగా ఈ గ్రౌండ్లో చేస్తున్నాము. 23-24 ఇయర్స్గా అక్కడ చేస్తున్నాము. మేము ప్రతి సంవత్సరము మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ కాన్సెప్ట్ అనేది తయారు చేసేది మేమే తయారు చేస్తాం. ఫస్ట్ టైం తాజ్మహల్ కానీ, వైష్ణవిదేవి యాత్ర, అమర్నాథ్ యాత్ర, టైటానిక్, 7 వండర్స్, ఇట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్క కాన్సెప్ట్తో మేము వ్యాపారం చేస్తాం. ఇప్పుడు మొన్న రామ్ మందిర్, అయోధ్య రామ్ మందిర్ సెట్టింగ్ చేసాము. ఇప్పుడు కాశ్మీర్ సిటీ చేసాము. అంతకుముందు జలకన్య ఫారిన్ సిటీ ఫిష్ టనల్ వేసాము. అలా ప్రజల్లో చిన్నపిల్లలు అందరికీ ఎంటర్టైన్మెంట్ అయ్యేలాగా ఎక్కడ లేని విధంగా మనం ఇక్కడ భారీ ఎత్తుగా వాళ్ళు రావడమే వాళ్ళకు అట్రాక్టివ్గా, వాళ్ళకు సెల్ఫీలు ఫోటోలు ఇట్లా తీసుకుని వాళ్ళు చూడకుండా లేనిది దూరంగా పోయి ఏదైతే ఉన్నాయో అది పోకుండా దాన్ని మనం ఒక నమూనా రూపంగా మనం తయారు చేస్తాం. అలాగా మేము ప్రతి సంవత్సరం 35 ఇయర్స్ నుంచి ఏదో ఒక ఐటెం, ఏదో ఒక మోడల్, కేదార్నాథ్, బద్రీనాథ్, ఇలా రకరకాలుగా, అమర్నాథ్, వైష్ణవిదేవి యాత్ర, ప్రతి సంవత్సరం ఇప్పుడు అయోధ్య రామ మందిరం, 7 వండర్స్, ఫారిన్ సిటీ, దుబాయ్ సిటీ, ఇట్లా రకరకాల కాన్సెప్ట్తో ప్రతి సంవత్సరం మేము సమ్మర్ ఫెస్టివల్ మెగా ఎగ్జిబిషను, ఒక 100కు పైగా స్టాల్స్, ఈటబుల్స్, ఒక 40కి పైగా రైడ్స్, అన్నీ ఎంటర్టైన్మెంట్ చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కరికి సమ్మర్లో వచ్చి ఎంటర్టైన్మెంట్ చేసుకునేలాగా వచ్చి వాళ్ళకు సమ్మర్ ఎంజాయ్మెంట్ చేసేలాగా మేము ప్రతిదీ అరేంజ్మెంట్ చేసి పెట్టి ఉన్నాము. ఈ ప్రతి సంవత్సరంతో పాటు ఈ సంవత్సరంలో ఒక స్పెషల్ అట్రాక్షన్ కాశ్మీర్ సిటీ జలకన్యతో పాటు 100కు పైగా స్టాల్స్, ఈటబుల్స్, రైడ్స్ అన్ని రకాలు అరేంజ్ చేసి పెట్టాము. తిరుపతి ప్రజలు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ మా భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ని సందర్శించి ఈ ఎగ్జిబిషన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ, ప్రతి సంవత్సరం ఎలా అయితే జరుగుతుందో అలాగే ఈ సంవత్సరం కూడా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, విన్నాం కదా,
సార్ ఏం చెప్పారు. సో ఆల్మోస్ట్ 35 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ భువనేశ్వర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ అనేది ఆయన ఆర్గనైజింగ్ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్పెషల్ థీమ్తో ఈ తిరుపతి ప్రజల మన్ననలు అయితే పొందుతున్నారు. ఇక్కడే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా సమ్మర్ అంటే చాలు ఇంకా అందరూ ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి, ఈ వేడికి బయట రాకుండా ఉంటారు. సో ఈవినింగ్ టైంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వచ్చి చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ గేమ్స్, జైంట్ వీలు ఇట్లాంటివే కాకుండా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. మనకి లేడీస్కి సంబంధించిన అన్ని నీడ్స్, డ్రెస్సెస్ నుంచి హెయిర్ క్లిప్స్, బొట్టులు, ప్రతి ఐటెం దొరుకుతాయి. ఇంకా మనకి గేమింగ్ జోన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ సెక్షన్స్లో గేమ్స్ మనం దాంట్లో మనీ చిన్నది పెట్టేసి మనకి ఎక్కువ గేమ్స్, బాల్స్ కావచ్చు, రింగ్స్ వేయడం కావచ్చు, సో ప్రతిదీ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇంకా డెవిల్ జోన్ అనేసి ఉంది. సో లోపలికి వెళ్తే హారర్ది అట్లాంటివి కూడా ఉన్నాయి. జైంట్ వీల్ కావచ్చు, క్లబ్ కారు, ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ట్రైన్, సో ప్రతిదీ మనకి ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉంటుంది. సో ఈ ఇయర్ కాశ్మీర్ థీమ్తో అయితే కూడా వచ్చారనమాట. సో కాశ్మీర్లో మనం వెళ్ళలేని వాళ్ళు కూడా సో అక్కడ ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్తే ఎలా ఎంజాయ్ చేయొచ్చు అనేది సేమ్ అలానే ఇక్కడ పెట్టారనమాట. అంతేకాకుండా ఇంకా ఫ్లవర్ గార్డెన్ అని చెప్పి ఇంకా జలకన్యలది, సో మనం ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా డెకరేషన్ అంతా చక్కగా అయితే కూడా పెట్టున్నారు. ఈగ్లూస్ కావచ్చు, పెంగ్విన్స్, సో ఇట్లాంటివన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా ఈ సమ్మర్లో అయితే కూడా వచ్చి విజిట్ చేసి ఎంజాయ్ అయితే కూడా చేయండి. మీ పిల్లలు కూడా అయితే కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో నాది గ్యారంటీ. సో తప్పకుండా విజిట్ అయితే చేయండి. సో ఇది వాళ్ళ కార్యక్రమం. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్.